హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 10th ఏప్రిల్ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. ముందుగా చూస్తే నిన్నటి ప్రశ్నలకి ఆన్సర్ ఏంటి? సో ఎన్ని ప్రావిన్స్ లోపల ఉభయ సభలు ఉన్నాయంటే అవుట్ ఆఫ్ మొత్తం 11 ప్రావిన్స్ ఉంటాయి, అందులో 6 ప్రావిన్స్ లోపల ఉభయ సభలు కనిపిస్తాయి. సో 6 ప్రావిన్స్ ఏంటి? మనము బిత్రి ఉమా అని చెప్పేసి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. బెంగాల్, బీహార్, బాంబే, యునైటెడ్ ప్రావిన్స్, నెక్స్ట్ మద్రాస్ అండ్ అస్సాం అని చెప్పేసి వస్తుంది. ఇంకో ప్రశ్న ఏంటి మనకు? పెసో కరెన్సీ అని చెప్పేసి ఉంటుంది. సో అర్జెంటీనా కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వస్తుంది గురు శిఖర్, వచ్చేసి అరవల్లి పర్వతాల్లో అతి ఎత్తైన శిఖరం అని చెప్పేసి పిలుస్తాం. ఈరోజు చూస్తే 10th ఏప్రిల్ అనేది వరల్డ్ హోమియోపతి డే అని చెప్పేసి జరుపుకుంటున్నాము. 10th ఏప్రిల్ ఎందుకోసం అని చూస్తే ఈరోజు ప్రముఖ హోమియోపతి శాస్త్రవేత్త, హోమియోపతి యొక్క పితామహుడు అని చెప్పేసి మనం కీర్తిస్తాము, షాముల్ హనేమన్ అని చెప్పేసి జర్మనీ. సో ఆయన బర్త్డే కాబట్టి ఆ దినం సందర్భంగా మనము 10th ఏప్రిల్ని వరల్డ్ హోమియోపతి డే అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. థీమ్ ఏంటి అంటే హోమియోపతి పరివార్ అని చెప్పేసి వస్తుంది. సో హోమియో పరివార్, 1 health 1 family అని చెప్పేసి అర్థం వస్తుంది. సో 1 health 1 family అని చెప్పేసి మనకి అర్థం వస్తుంది. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. ఈ 1 health 1 family అండ్ 1 earth అని చెప్పేసి దీన్ని యాడ్ చేస్తే ఏ సమ్మిట్ యొక్క థీమ్ అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. హోమియోపతి డే చూస్తేనేమో హోమియో పరివార్ 1 health 1 family అయితే 1 earth 1 health 1 family అనేది ఏ సమ్మిట్ యొక్క థీమ్ అని చెప్పేసి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. రైట్, నెక్స్ట్ మొత్తం మనకి 24 ఆర్టికల్స్ ఈరోజు వార్తల్లో ఉన్నాయి, కానీ అందులో ఒక 19 ఆర్టికల్స్ 1 లైన్లో అయిపోతాయి. ఒక 5 ఆర్టికల్స్ మాత్రం కొద్దిగా మనకి వివరణ అయితే అవసరం ఉంటుంది. సో అందులో మనకి ఫస్ట్ ఏంటి అంటే కరిక్రో కీ అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు. కరిక్రో క్రీ అని చెప్పేసి ఇతను అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోపల ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, ఒక స్వతంత్ర అభ్యర్థి అని చెప్పేసి. సో మనకి పేరు అవసరం లేదు, కానీ జస్ట్ ఇది ఒక జిఎస్ పాయింట్ మనకి ఇక్కడ వస్తుంది. ఇది కరెంట్ అఫైర్స్ ఏంటి? సో మనకు ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గౌహతి హైకోర్టు ఇటానగర్ బెంచ్ అని చెప్పేసి డిస్క్వాలిఫై చేస్తుంది. సో ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ కారణంగా అని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ చేస్తే సుప్రీంకోర్టు సో ఈయన ఎన్నిక చెల్లుతుందని చెప్పేసి తీర్పు చెప్పడం జరిగింది. ఏమన్నది అంటే సో మనం ఎన్నికల్లో పోటీ చేయాలంటే అఫిడవిట్ దాఖలు చేయాలి. సో దాన్ని ఫారం నెంబర్ 26 అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో ఏముంటుంది అంటే సో మన విద్యా అర్హత కానీ, లేదా మన ఆస్తులు కానీ, మన అప్పులు కానీ, మన క్రిమినల్ హిస్టరీ కానీ అఫిడవిట్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ అంతకుముందు ఫస్ట్ నుంచి లేదు ఇది వాస్తవంగా. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2002 కేసు కానీ, లేదా PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2003 కేసు కానీ. సో ఈ 2 కేసులు అనంతరము మనం పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే, యాక్యురేట్గా చెప్పాలి అంటే సో ADR వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనంతరం సుప్రీంకోర్టు యొక్క తీర్పు ప్రకారము ఈ ఎన్నికల్లో అఫిడవిట్ అని చెప్పేసి మనము దాఖలు చేస్తున్నాము. ఓటర్లకు ఎన్నికల్లో ఉన్న అభ్యర్థుల గురించి తెలుసుకునే హక్కు ఉంటుందని చెప్పేసి రైట్ టు నో. సో ఏమన్నది సుప్రీంకోర్టు ADR కేసులో? రైట్ టు నో అని చెప్పేసి అన్నది. తెలుసుకునే హక్కు మనం కలిగి ఉన్నాము. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది 19th 1A అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో అంతర్భాగం అని చెప్పేసి రైట్ టు నో అనేది 19th 1A కిందకి వస్తుంది. కాబట్టి కంపల్సరీ ఎన్నికల్లో ఉన్న ప్రతి అభ్యర్థి విద్యా అర్హత కానీ, తన యొక్క ఆస్తులు, అప్పులు, క్రిమినల్ హిస్టరీ అని చెప్పాలని చెప్పేసి తీర్పు చెప్పింది. తీర్పుకు అనుగుణంగా మనం ఫారం నెంబర్ 26 అని చెప్పేసి రూపొందించుకున్నాం. నెక్స్ట్ సేమ్ తీర్పు ఈ PUCL అని చెప్పేసి ఆ కేసులో కూడా వస్తుంది. రైట్, ఇందులో ఏముంటుంది మనకు అంటే విద్యా అర్హత గురించి ఉంటుంది, మన ఆస్తులు ఎన్ని అని చెప్పేసి ఉంటుంది, అప్పులు ఎన్ని అని చెప్పేసి ఉంటుంది, తర్వాత ఇన్ఫ్యాక్ట్ మన క్రిమినల్ చరిత్ర ఏమైనా ఉంటాయి, ఇటు నేరాలు కానీ అవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. రైట్, అయితే ఈ కరికో క్రీ అని చెప్పేసి తన యొక్క ఆస్తుల లోపల ఒక 3 కార్లు గురించి, సో 3 కార్స్ అని చెప్పేసి వెల్లడి చేయలేదట. సో ఈయన మీద ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి మొత్తం మీద ఎవరో ఈ గౌహతి హైకోర్టులో పిటిషన్ చేస్తే ఇటానగర్ బెంచ్ సో ఇన్ఫ్యాక్ట్ ఇతను డిస్క్వాలిఫై అని చెప్పేసి తీర్పు చెప్తుంది. ఎందుకంటే ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకని చెప్పేసి తీర్పు చెప్తుంది. సుప్రీంకోర్టులో మనకి పిటిషన్ దాఖలు చేసి సుప్రీంకోర్టు ఏమన్నదంటే కరికోకరి తప్పేమి లేదని చెప్పేసి, చిన్న చిన్న ఆస్తులు చెప్పనవసరం లేదు అని చెప్పేసి, రైట్ టు నో అనేది ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్ రైట్. సో మన సంపూర్ణమైన హక్కు ఏమీ కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. మనకు కొన్ని పరిమితులు ఉంటాయి. సో ఇక్కడ విలాసవంతమైన వస్తువులు కానీ
పెద్ద పెద్ద ఆస్తులు చెప్పాలి, కానీ మిగతా చిన్న చిన్నవి మనకు ఇన్ఫ్యాక్ట్ పెన్నులు ఎన్ని ఉన్నాయి, సో ఇన్ఫ్యాక్ట్ షెడ్స్ ఎన్ని ఇలాంటి అవసరం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనకి ఇది వార్తల్లో ఉన్నది అంటే 26 ఫార్మ్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఈ రైట్ టు నో అనేది ఏడిఆర్ కేసు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. సో మనం కొద్దిగా ఇటీవల అప్డేట్ చేసుకుంటే, ఇటీవల మనకు కొన్ని కేసులు వార్తల్లో ఉన్నాయి ఇటువంటి సమాచారం మీద. ఏంటి అంటే అది ఈ విద్యా అర్హత అనేది తప్పుగా మనం ఇచ్చినప్పుడు కూడా డిస్క్వాలిఫై చేయరాదని చెప్పేసి, ఇది కరప్ట్ ప్రాక్టీస్ కిందకి రాదు అని చెప్పేసి మనకి అనుగ్రహ్ నారాయణ్ వర్సెస్ హర్ష గోవర్ధన్ కేసు అని చెప్పేసి మనం డిస్కస్ చేసి ఉన్నాము. 2023 ఇయర్లో వచ్చింది. సో ఏంటి, అనుగ్రహ్ నారాయణ్ వర్సెస్ హర్షవర్ధన్ కేసు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు చెప్పింది. భారతదేశంలో ఎవరు కూడా విద్యా అర్హత ఆధారంగా ఓటు చేయరు, కాబట్టి తప్పుడు విద్యా అర్హత ఇచ్చిన కారణంగా మనం డిస్క్వాలిఫై చేయలేమని చెప్పేసి, ఇది కరప్ట్ ప్రాక్టీస్ కిందకి రాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఎస్, విద్యా అర్హత గురించి అఫిడవిట్లో దాఖలు చేయాలి, తప్పుగా చేసినప్పటికీ డిస్క్వాలిఫై కాదని చెప్పేసి మనము గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు చెప్పింది. సో అనుగ్రహ్ నారాయణ కేసు అని చెప్పేసి ఉన్నది, రైట్. ఇది మనకు జిఎస్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్. కరికోక్రి అనే పేరు గుర్తుపెట్టుకోవాలంటే ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అని చెప్పేసి గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఈ కేసు, రెండు కేసులు వెరీ వెరీ ఫేమస్ అండి. సో ఏడిఆర్ అండ్ పియూసిఎల్ అని చెప్పేసి రైట్ టు నోని 19th 1Aలో భాగంగా ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు గుర్తించింది. సో ప్రాథమిక హక్కులు సుప్రీంకోర్టు విస్తరిస్తుంది. నెక్స్ట్ NaCN వార్తల్లో ఉంది. సో సోడియం సైనైడ్. ఇన్ఫ్యాక్ట్ దీని మీద యాంటీ డంపింగ్ డ్యూటీ అని చెప్పేసి, యాంటీ డంపింగ్ డ్యూటీ విధించమని చెప్పేసి ఎవరు సిఫార్సు చేస్తారు? మనకు డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ ఫారెన్ ట్రేడ్ వాళ్ళు సిఫార్సు చేయడము జరిగింది. అందుకు మనకి వార్తల్లో ఉంది. సో కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే ఏ వస్తువు మీద అని చెప్పేసి, ఏ కంట్రీస్ నుంచి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో సోడియం సైనైడ్ వచ్చేసి చైనా ఉంది, జపాన్ ఉన్నది, యూరోపియన్ ఉన్నది, తర్వాత వస్తే మనకు కొరియా అని చెప్పేసి ఉన్నది. ఈ 4 కంట్రీస్ నుంచి వచ్చే NaCN మీద యాంటీ డంపింగ్ డ్యూటీ అని చెప్పేసి DGFT సిఫార్సు చేసింది. సో మనకి క్వశ్చన్స్ ఎలా వస్తుంది అంటే కరెంట్ అఫైర్స్లో వస్తే గిట్ట NaCN వస్తుంది, తర్వాత ఆ చైనా కానీ లేదా జపాన్ కానీ లేదా కొరియా కానీ లేదా యూరోపియన్ యూనియన్ అని చెప్పేసి 4 కంట్రీస్ నుంచి వచ్చే NaCN మీద యాంటీ డంపింగ్ అని చెప్పేసి మన కరెంట్ అఫైర్స్లో వస్తుంది. సో వాట్ ఈస్ ద యాంటీ డంపింగ్ అంటే, మనకు డంపింగ్ అంటే ఏంది, ఇక్కడ చెత్త అని చెప్పేసి పిలుస్తున్నాము. అయితే మన దేశంలో NaCN ఒకవేళ 10 రూపీస్కి వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ 4 కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే చౌక అంటే చాలా లో కాస్ట్కి ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. సో ఇన్ఫ్యాక్ట్ 7 రూపీస్కి అనుకోండి, మనం ఏం చేస్తాము, ఇది కొనుక్కుంటాం కదా, అంటే దేశీయ పరిశ్రమ కుంటుపడుతుంది. సో ఒక వస్తువులు మనకు విదేశాలు చాలా చీప్ కాస్ట్కి ఇచ్చినప్పుడు దేశీయ పరిశ్రమ కుంటుపడుతుందని చెప్పేసి DGFT భావిస్తే సో ఫైనాన్స్ మినిస్టర్కి సిఫార్సు చేస్తుంది, మీరు వెంటనే ఈ వస్తువు వల్ల ఈ వస్తువు యొక్క దేశీయ పరిశ్రమ కుంటుపడుతుందని చెప్పేసి సో మీరు వెంటనే ఈ యాంటీ డంపింగ్, సో ఈ చెత్త మొత్తం ఇండియాకి రాకుండా డ్యూటీ సుంకం చేయమని చెప్పి సిఫార్సు చేస్తుంది DGFT వాళ్ళు. అది మనకి జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. వెరీ ఫేమస్ క్వశ్చన్ అది, రైట్. ఇప్పుడు మనకి ఏంటి ఇక్కడ ఉత్పత్తి అనేది చూస్తే ఇట NaCN ఏ కంట్రీస్ అని చెప్పేసి చూసుకోవాలి, ఏం డ్యూటీ అని చెప్పేసి చూసుకోవాలి, ఎవరు సిఫార్సు అని చెప్పేసి చూసుకోవాలి, సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువ దీనికి అవసరం లేదు. సో నెక్స్ట్ వెరీ ఫేమస్ మనకి, సో ఇండియా అనేది వరుసగా 5వసారి WTO దగ్గర పీస్ క్లాజ్ శాంతి నిబంధన అని చెప్పేసి అమలు చేసింది. వరుసగా 5వసారి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో పీస్ క్లాజ్ మనకి మొన్న APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన వాళ్ళకి ఈ ప్రశ్న మనకు కనిపించింది. మనం అది పీస్ క్లాస్ మనకి ఇంతకుముందు వార్తల్లో లేదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మనము అంబర్ బాక్స్ అని చెప్పేసి గ్రీన్ బాక్స్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసినాము. సో అది 2 బాక్సులు మనకి ఈజీగా ఆన్సరు చేస్తాము. ఆ 2 ఆన్సర్స్ తెలిస్తే అంటే మనకి అందులో అంబర్ బాక్స్ అని ఇవ్వడం జరిగింది, దాంతోపాటు గ్రీన్ బాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవి 2 తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చు, రైట్. నెక్స్ట్ ఇక్కడ సో పీస్ క్లాస్ మనకి వార్తల్లో వచ్చింది, వెరీ ఫేమస్ ఇది. సో ఇన్ఫ్యాక్ట్ వరుసగా 5వసారి అని చెప్పేసి ఎవరు, ఇన్ఫ్యాక్ట్ ఇండియా అనేది WTO దగ్గర అమలు చేస్తుంది. సో మనం డిస్కస్ చేయాలి ఇది ఎందుకు అమలు చేస్తుందని చెప్పేసి డిస్కస్ చేయాలి. సో ఫస్ట్ ఏంటి అంటే ఈ ప్రపంచ వాణిజ్యాన్ని WTO సంస్థ కంట్రోల్ చేస్తుంది.
సమన్వయం చేస్తుంది. సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్ఫ్యాక్ట్ ఒక దేశం అనేది ఒక రైతులకి ఎక్కువ సబ్సిడీ ఇస్తే ఏమవుతుందంటే వీళ్ళు తక్కువ కాస్ట్కే తమ యొక్క ఉత్పత్తిని అమ్ముకుంటారు. మనకు ఎంత ఖర్చు అవుతుందో అంతకంటే కొంచెం లాభం చూసుకొని అమ్ముతాం కదా. సబ్సిడీస్ ఎక్కువ ఇస్తే ఏమవుతుందంటే వీళ్ళకి ఉత్పత్తి వ్యయం చాలా తక్కువ అయిపోతుంది, తక్కువ కాస్ట్కే అమ్ముతారు. సో వీళ్ళు వేరే కంట్రీస్కి తక్కువ కాస్ట్కి అమ్మితే ఏమవుతుందంటే ఇంకో కంట్రీలో సబ్సిడీ ఆ రైతులకు ఇవ్వకపోవచ్చు, వాళ్ళు ఎక్కువ కాస్ట్కి అమ్ముతారు. అప్పుడు ఏమవుతుందంటే సో మనది కొంటారు, వాళ్ళది కొనరు. కాబట్టి సో వాణిజ్యం మనకి ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి సబ్సిడీస్ ఇవ్వకుండా కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. సో ఫస్ట్ బేసిక్ అండి ఏంటి, సబ్సిడీస్ ఎక్కువ ఇవ్వకుండా రూల్స్ పెట్టుకున్నారు WTO దగ్గర. ఎందుకోసం సబ్సిడీ ఎక్కువ ఇవ్వద్దు అంటే సబ్సిడీ ఎక్కువ ఇస్తే ఉత్పత్తి వ్యయం తక్కువ అయిపోయి తక్కువ కాస్ట్కే వస్తువుని వాళ్ళు అమ్ముకుంటారు. కాబట్టి వేరే కంట్రీస్లో సబ్సిడీ వాళ్ళు ఇవ్వకపోవచ్చు, కాబట్టి వాళ్ళకి ఉత్పత్తి వ్యయం ఎక్కువ అవుతుంది. కాబట్టి సో వాణిజ్యపరంగా ఆ కంట్రీస్ యొక్క ఫార్మర్స్ అనేట వాళ్ళు నష్టపోతారు. కాబట్టి అట్లా ఉండద్దని చెప్పేసి అన్ని కంట్రీస్ మీటింగ్ పెట్టుకొని WTO మీటింగ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాం. ఎవ్రీ 2 ఇయర్స్కి మనకి మీటింగ్ జరుగుతుంది. రైట్, ఇక్కడ చూస్తే మొన్న మనకు 13th WTO మీటింగ్ వచ్చేసి మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి అబుదాబి హోస్ట్ చేసింది. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ మార్చి 15 కరెంట్ అఫైర్స్ లోపల. రైట్, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఏంటి అంటే ఈ సబ్సిడీ మొత్తం మనకు 3 రకాలు ఉంటాయండి. వాటిని మన బాక్సులలో కంపేర్ చేస్తాం WTO దగ్గర. సో ఫస్ట్ మనకు గ్రీన్ బాక్స్ అని చెప్పేసి ఉంటుంది, నెక్స్ట్ అంబర్ బాక్స్ అని చెప్పేసి ఉంటుంది, తర్వాత బ్లూ బాక్స్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఫస్ట్ ఇవి బాక్సులు అర్థమైతే మనకు ఆ పీస్ క్లాస్ ఏంటని చెప్పేసి అర్థమవుతుంది, ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు. రైట్, మనము నెంబరింగ్ ఏమైనా మిస్ అయితే చేయవచ్చు, కానీ కాన్సెప్ట్ని ఎప్పుడు మిస్ చేయము. కాన్సెప్ట్ ఆధారంగా ప్రశ్న వచ్చినప్పుడు కంపల్సరీ ఆన్సర్ చేసే విధంగానే మనకి క్వశ్చన్ అయితే వస్తుంది. సో గ్రీన్ బాక్స్ WTO మీరు వెబ్సైట్ని ఓపెన్ చేయండి, బాక్సెస్ అని చెప్పేసి టైప్ చేయండి. అప్పుడు మీకు ఫస్ట్ ఇవి కనిపిస్తాయి. అసలు ఫస్ట్ ఏముంటుంది అంటే మనకు ట్రాఫిక్ లైట్స్ అని చెప్పేసి ఉంటుంది. సో మనకి ఇన్ఫ్యాక్ట్ మొత్తం 3 లైట్స్ ఉంటాయి కదా. సో గ్రీన్ లైట్ ఉంటుంది, అంబర్ లైట్ ఉంటుంది అండ్ రెడ్ లైట్ ఉంటుంది. సో గ్రీన్ లైట్ ఉంటుంది, అంబర్ లైట్ ఉంటుంది, కషాయం అని చెప్పేసి ఎల్లో అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ రెడ్ లైట్ ఉంటుంది కదా. అయితే ఈ మనకు ఈ అగ్రికల్చర్ లోపల సబ్సిడీ చూస్తే గిట్ట రెడ్ లైట్ ఉండదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. గ్రీన్ లైట్ మీన్స్ మనం వాహనాలు ఈజీగా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు, పరిమితులు ఉండవు. ఇక్కడ చూస్తే మనకి సబ్సిడీ మీద ఎటువంటి పరిమితులు లేవని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ఎంతైనా సబ్సిడీ ఇవ్వచ్చు. సో ఇది మనకు క్లియర్ అండి. ఫస్ట్ ఏముంది, గ్రీన్ బాక్స్ అంటే సబ్సిడీ ఖర్చు మీద ఎటువంటి పరిమితి లేదు, అన్లిమిటెడ్గా సబ్సిడీ ఇవ్వచ్చు, ఇది క్లియర్ మనకు. అయితే ఎంత ఇవ్వాలి అనేది ఇక్కడ ఎటువంటి లిమిట్ లేదు కదా. వేటికి ఇవ్వాలని చెప్పేసి ఉంటుంది. వేటికి ఇవ్వచ్చు అంటే నేరుగా వస్తు ఉత్పత్తికి ఇవ్వద్దు, నేరుగా ఇవ్వద్దు, ప్రొడక్షన్కి నేరుగా ఇవ్వద్దు. అంటే మరి ఏమి ఇవ్వచ్చు అంటే వ్యవసాయం యొక్క సాంకేతిక పరిజ్ఞానం మీద ట్రైనింగ్ ఇవ్వచ్చు రైతులకి. వస్తు ఉత్పత్తి జరగట్లేదు అక్కడ, మేధో సంపత్తి అని చెప్పేసి పిలుస్తాం. లేదా వ్యవసాయ ఉత్పత్తి యొక్క నూతన విధానం మీద అవేర్నెస్ ట్రైనింగ్ కండక్ట్ చేయవచ్చు. లేదా వ్యవసాయ బీమా లాంటివి మనము చేయవచ్చు. ఇవన్నీ గ్రీన్ బాక్స్ కిందికి వస్తాయి. వ్యవసాయ బీమా కావచ్చు, లేదా సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించే శిక్షణ కావచ్చు, లేదా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు. సో వీటికి మనము గ్రీన్ బాక్స్ కింద పెడతాము. అటువంటి వాటి విషయంలో ప్రభుత్వాలు ఎంతైనా సబ్సిడీ ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్తాం. ఇది క్లియర్, ఇక్కడ డౌట్ మనకి ఏమీ లేదు. వస్తు ఉత్పత్తితోని నేరుగా సంబంధం ఉన్నటువంటి ఈ సాంకేతిక శిక్షణ ప్రోగ్రాం లాంటివి కానీ బీమా ప్రోగ్రామ్స్ లాంటివి కానీ మనము ఎంతైనా ఇవ్వచ్చు అని చెప్పేసి మనకి ఆ ఆప్షన్లో ఇది తప్పుగా మనకి ఇవ్వడం జరిగింది. రైట్, నెక్స్ట్ చూస్తే అంబర్ బాక్స్ అండి. ఇక్కడ మనకు ట్రాఫిక్ లైట్లో అంబర్ లైట్ ఉంటుంది కదా. సో అది మనకు వెలుగుతుంది అంటే మనము స్లో అయిపోతాము, వాహనం వెళ్ళిపోయేది స్లో అయిపోతాం కదా. సో అంటే ఇక్కడ ఏమంటాం, మనము స్లో డౌన్ అని చెప్పేసి పిలుస్తాం. సో నువ్వు తగ్గించాలి అంటే సో సబ్సిడీ తగ్గించాలని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. గ్రీన్ లైట్ మీన్స్ సబ్సిడీ ఎంతైనా ఇవ్వచ్చు. అంబర్ బాక్స్ అంటే మనకి అంబర్ లైట్ గుర్తుకేసుకోవాలి, స్లో అయిపోవాలి. సో మనం ఏం చేయాలి, ఇక్కడ స్లో డౌన్ కావాలి. ఏం స్లో కావాలి అంటే మన యొక్క సబ్సిడీ అనేది ఇన్ఫ్యాక్ట్ స్లో చేసుకోవాలని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి.
ఇక్కడ ఏమొస్తుందంటే వస్తు ఉత్పత్తితోని నేరుగా సంబంధం ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యంగా మనకి ఇన్పుట్స్ వస్తాయి. ఇన్పుట్స్ ఏముంటాయి, మనకు వస్తు ఉత్పత్తికి ఇన్ఫ్యాక్ట్ ఎరువులు అని చెప్పేసి ఉపయోగిస్తాం. సో ఫెర్టిలైజర్స్ ఉపయోగిస్తాము, కొన్నిసార్లు నేరుగా మనం కొంత నగదు కూడా ఇస్తాము, లేదా సీడ్స్ ఇస్తాము. సో అటువంటి వాటి విషయంలో ఈ అంబర్ బాక్స్ చూస్తే గిట్ట ఇంకా మనము కొన్ని నేరుగా ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పేసి కాస్ట్ ఇస్తాము. సో ఇన్పుట్స్ అండ్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అవి అంబర్ బాక్స్లోనికి వస్తాయి. ఇక్కడ మనకు ఇన్పుట్స్ వస్తలేవు, వస్తువులు వస్తలేవు, ట్రైనింగ్ అంటున్నా లేదా అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటున్నాం, మనం బీమా అంటున్నాం. బట్ ఇక్కడ మాత్రం మనకి వేరు వస్తుంది. సో నేరుగా డబ్బులు ఇస్తారు ఇవి ఇక్కడ, లేదా వస్తువులు ఇవ్వచ్చు, అంటే ఎరువులు లాంటివి కానీ లేదా మనకు విత్తనాలు లాంటివి కానీ ఇవ్వచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే ఇవి ఎక్కువ ఇస్తే ఏమైతే వాళ్ళ ఉత్పత్తి ఖర్చు తగ్గిపోతుంది. వేరే కంట్రీస్లో వాళ్ళు ఫ్రీగా ఇవ్వకపోవచ్చు. సో వాళ్ళకు ఉత్పత్తి వ్యయం పెరిగిపోయి వాణిజ్యం మనకు వక్రీకరించబడుతుంది. కాబట్టి సో లిమిట్స్ పెట్టిస్తే మనము ఎంత లిమిట్స్ అంటే మళ్ళీ ఇక్కడ డెవలప్డ్ కంట్రీకి అని చెప్పేసి చూస్తే ఇన్ఫ్యాక్ట్ 5% ఇవ్వచ్చు వాళ్ళు సబ్సిడీ మొత్తం వాల్యూ విషయంలో. తర్వాత డెవలపింగ్ కంట్రీస్ అంటే ఇండియా లాంటి కంట్రీస్ చూస్తే 10% ఇవ్వచ్చు అని చెప్పేసి మనము ఈ అంబర్ బాక్స్ చెప్తాము. నెక్స్ట్ ఇక్కడ పీ క్లాస్ ఇది పీస్ అని చెప్పేసి ఇక్కడనే చెప్పాలి. బట్ ఇక్కడ మనం కాకుండా ఈ బ్లూ బాక్స్ని కంప్లీట్ చేసుకొని దాన్ని అటువైపు వెళ్ళిపోదాం. బ్లూ బాక్స్ మీరు నోట్స్ చూడండి, మళ్ళీ ఒకసారి మార్చి మంత్ మ్యాగజైన్లో ఉంటుంది. నేను మళ్ళీ ఇక్కడ రాయలేదు, సో మనకి రిపీట్ అండ్ టాపిక్ రాయట్లేదు. సో నేను జిఎస్ అనేది ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు ఎలా చెప్పినామో అంతే చెప్తున్నాం, కానీ టాపిక్ రిపీట్ అవుతున్నప్పుడు ఆ మంత్లీ మ్యాగజైన్లో ఇంతకుముందు ఎక్కడ ఉందో ఆ మంత్లీ మ్యాగజైన్ యొక్క నేమ్ రాస్తున్నా, దీన్ని స్కిప్ చేసిన ఈ ఏప్రిల్ నోట్స్ లోపల అవసరం లేదని చెప్పేసి మళ్ళీ సేమ్ రాస్తాం కాబట్టి. సో ఇక్కడ బ్లూ బాక్స్ చూస్తే ఏంటి అంటే నథింగ్ బట్ అంబర్ బాక్స్. ఇది అంబర్ బాక్స్ లాంటిదే, ఒక్క చిన్న తేడా ఉన్నది. ఏంటంటే ఇక్కడ మనము సో ప్రొడక్షన్ మీద లిమిట్ పెట్టేస్తున్నాము. సో ఇది మనకు ఏబిపిఎస్లో వచ్చిందండి. మనం అంతకుముందు డిస్కస్ చేసి ఉన్నాము, ఆ పేపర్ని చూసి మళ్ళీ తీసుకుపోయి నోట్స్ రాయలేదు. సో మనం ఎగ్జామ్ కంటే ముందే మార్చి 15న క్లాస్ చేసినాం కాబట్టి సో ఇన్ఫ్యాక్ట్ మనకు మార్చి 17న ఎగ్జామ్ జరిగింది. సో మనము పేపర్ని చూసి రాస్తున్నామంటే మనకు భవిష్యవాణి ఏమైనా తెలుస్తుంది తప్పించి అటువంటి పాసిబిలిటీ కనిపించదు. రైట్, ఇక్కడ చూస్తే ప్రొడక్షన్ లిమిట్ వచ్చేసి వాల్యూ మనం ఇక్కడ ఏమంటున్నా ఖర్చు మీద అనట్లేదు. ఇక్కడ ఏమంటున్నా మొత్తం వాల్యూ మీద 5%, 10 అని చెప్పేసి డిఫరెంట్ కంట్రీస్కి వేరు ఉన్నది. ఇక్కడ ఏమంటున్నా అంటే ఇది అంబర్ బాక్స్ లాంటిదే, నేరుగా మనకి ఉత్పత్తి మీద ప్రభావం చూపుతుంది. కాకుండా ఇక్కడ ఏంటి అంటే సో బ్లూ బాక్స్ విషయంలో మనకి అంబర్ బాక్స్తో ఏది డిఫరెన్స్ చేస్తుంది అంటే ప్రొడక్షన్ లిమిట్ చేస్తే అది బ్లూ బాక్స్ కిందకి వెళ్ళిపోతుంది. సో మనకు క్వశ్చన్ ఏమొచ్చిందంటే అంబర్ బాక్స్లో ఉన్నటువంటి ఒక సబ్సిడీ అనేది ప్రొడక్షన్ లిమిట్ పెట్టినప్పటికీ బ్లూ బాక్స్లో పెట్టొద్దని చెప్పేసి ఆప్షన్లో కనిపిస్తుంది. సో తప్పు మనకది. నువ్వు కనుక ప్రొడక్షన్ లిమిట్ పెట్టినావంటే కంపల్సరీ ఇట్ ఈస్ ఫాల్ ఇన్ ద బ్లూ బాక్స్ అని చెప్పేసి చెప్పవచ్చు. ఈ రెండింటి తేడా ఏంటి అంటే ప్రొడక్షన్ మీద లిమిట్ పెడుతున్నావంటే అది బ్లూ బాక్స్ కిందికి వస్తుంది, అది మనకు గుర్తుపెట్టుకోవాలి. ప్రొడక్షన్ లిమిట్ అంటే కంపల్సరీ బ్లూ బాక్సే గుర్తుపెట్టుకోవాలి. ఉత్పత్తిలో మనకు ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఉత్పత్తి మీద లిమిట్ పెట్టకుండా మొత్తం వ్యయంలో సబ్సిడీ ఇస్తున్నామంటే అంబర్ బాక్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది క్లియర్ అండి. సో చిన్న కీవర్డ్స్తో మనం ఈజీగా దీన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. గ్రీన్ బాక్స్ విచ్చలవిడిగా సబ్సిడీ ఇవ్వచ్చు, బట్ ఇక్కడ ఉత్పత్తి గురించి నేరుగా ప్రభావం చూపెట్టద్దు. అంబర్ బాక్స్ మనకి సో నేరుగా ప్రభావం చూపెడుతున్నాం మనము. ఇన్ఫ్యాక్ట్ సీడ్స్ అని చెప్పేసి ఎరువులు అని చెప్పేసి ఎంఎస్పి అని చెప్పేసి ఇస్తున్నాం. సో అందులో మొత్తం వాల్యూ లోపల 5% డెవలప్డ్ కంట్రీస్కు, 10% అనేది డెవలపింగ్ కంట్రీస్కి అని చెప్పేసి. అంబర్ బాక్స్ బ్లూ బాక్స్ రెండు ఒకటే. ఏది డిఫరెన్స్ చేస్తుందంటే ప్రొడక్షన్ లిమిట్ చేస్తున్నామంటే బ్లూ బాక్స్లో పెట్టేయాలి కళ్ళు మూసుకొని. సో ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ ఇది మనకు క్లియర్ అండి. సో మీకు ఇది మూడింటిని బట్టి మనకి ఆన్సర్ చేయలేమా? అది ఇన్ఫ్యాక్ట్ నేను పేపర్ని ప్రింట్ తీసుకున్న, ఆ ప్రింట్ తీసుకుంటే మనకి ఏమైంది అంటే స్పైల్ బ్యాండింగ్ అయిపోయింది. ఎందుకోసం బ్యాండింగ్ అయిపోయింది అంటే చాలా పెద్దగా ఉంది పేపర్ అండి. సో మనకి ఇక్కడ ప్రశ్న ఏముంది అంటే సాధారణంగా కషాయం పెట్టె లోపల ఉంచే ఏదైనా మద్దతు అనేది బ్లూ బాక్స్లో ఉంచబడదు. ఒకవేళ మద్దతు రైతులకు ఉత్పత్తిని పరిమితం చేయాలని అనుకున్నప్పుడు కూడా, సో ఇక్కడ ఏమంటున్నా ఉత్పత్తిని పరిమితం చేయాలి అనుకున్నప్పుడు కూడా బ్లూ బాక్స్లో ఉంచబడదు అని చెప్పేసి ఉన్నది. సో పరిమితిని మనం చేస్తున్నామంటే బ్లూ బాక్స్లో ఉంచబడుతుంది. నోట్స్లో మార్చ్ 15న సేమ్ అదే వర్డ్స్ మనం ఉపయోగించినాం. స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ ది అంబర్ బాక్స్ అండ్ బ్లూ బాక్స్ చూస్తే ప్రొడక్షన్ లిమిట్ మాత్రమే. నెక్స్ట్ ఇంకో ప్రశ్న చూస్తే అక్కడ గ్రీన్ బాక్స్ అనేది ఇన్ఫ్యాక్ట్
పరిమితి అనేది ఉంటుందట, అట్లా ఏమి ఉండదు, నిషేధం లాంటిది మనకు ఏమీ ఉండదు, విచ్చలవిడిగా ఎంతైనా సబ్సిడీ మనం ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి పిలుస్తాం. కాబట్టి రెండు తప్పునే మనకు ఆప్షన్లో మనకి. సో ఈ బాక్సులు తెలిస్తే ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు. అందులో సెకండ్ ఆప్షన్ తప్పు, ఫోర్త్ తప్పు, కాబట్టి 2, 4 తప్పుగా ఉన్నాయి, మనకి ఓన్లీ 3 ఓన్లీ అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి వస్తుంది. రైట్, ఇది బాక్స్ల గురించి అండి. ఇక్కడ ఏమున్నాయి మనకు అంటే మనం సబ్సిడీని గరిష్టంగా చూస్తే డెవలపింగ్ కంట్రీ కాబట్టి 10% ఇవ్వచ్చు అని చెప్పేసి ఉన్నది. ఈ 10 అనేది మనం చూస్తే ఇట్ట 19 గుర్తుపెట్టుకోవాలి, ఇది ప్రశ్న వస్తుంది మళ్ళీ. 86 అంటే వచ్చిందని కాదు, ఇది వాస్తవంగా మనకి ఇంపార్టెంట్ థీమ్ అని చెప్పేసి చెప్పవచ్చు. సో 86 నుంచి 88 ఈ ధరల్లో కంపేర్ చేస్తున్నాం మనము. 1986, 88 ఉత్పత్తి వ్యయంతో మనము కంపేర్ చేస్తున్నాము. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, 2023 ధరలు కాదు. 1986, 88 ఉత్పత్తి వ్యయంలో గరిష్టంగా డెవలపింగ్ కంట్రీ అయిన ఇండియా 10% ఇవ్వచ్చు. మరి ఇండియా వైపు చూస్తే ఎంఎస్పి ఉంటుంది. సో అందుకే ఎంఎస్పి లీగలైజ్ చేస్తుంది ఇండియా. చేస్తే మన WTO చాలా ఇష్యూ అవుతుంది. ఇష్యూ అంటే ఏంది, మన మీద గవర్నమెంట్ మీద సో ఆంక్షలు విధిస్తే కంట్రీస్, సో ఈ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి మనకి. సో మనం ఇప్పుడు ప్రపంచం మొత్తం కుగ్రామం కాబట్టి, సో ఇన్ఫ్యాక్ట్ ఓపెన్ ఎకనామీ ఉండాలి కాబట్టి, సో మనము ప్రపంచ వాణిజ్యం యొక్క నిబంధనలకు అనుగుణంగా ఉండాలి కాబట్టి ఎంఎస్పీని లీగలైజ్ మనం చేయట్లేదు. రైట్, ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ ఎంఎస్పీ ఇస్తున్నాం, మళ్ళీ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని చెప్పేసి ఉన్నది మనము. సో మనం ఇన్ఫ్యాక్ట్ సబ్సిడీ కింద ఆహార ధాన్యాలు ఫ్రీగా ఇస్తున్నాము. కాబట్టి ఈ 10 కాస్త మనకి పెరిగిపోతుంది అని ఇండియా వాదిస్తే గిట్ట అప్పుడు డెవలపింగ్ కంట్రీస్ కోసం అని చెప్పేసి కొన్ని కంట్రీస్కు మినహాయింపు ఇచ్చినాము. అంటే ఇది దీన్ని ఉల్లంఘన చేసినప్పటికీ మనం ఆంక్షలు విధించకుండా మినహాయింపు ఇచ్చినాము. అదే మనకు పీస్ క్లాజ్ అని చెప్పేసి పిలుస్తున్నాము. సో శాంతి నిబంధన అని చెప్పేసి పిలుస్తున్నాము. ఇది కనుక మనం అమలు చేస్తున్నామంటే మన మీద దాడి చేయొద్దు అని చెప్పేసి అర్థం. సో మనము ఈ జంగిల్ బుక్ అని చెప్పేసి సినిమా ఉంటుంది, చిన్నపిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. అందులో ఒక రాయి అని చెప్పేసి ఉంటుంది. ఆ రాయి కంటే వాటర్ కిందికి ఇంకిపోయినప్పుడు ఇన్ఫ్యాక్ట్ దాన్ని శాంతిశీల అని చెప్పేసి పిలుస్తున్నాం. ఆ శాంతిశీల కనిపిస్తే ఒక జంతువు అనేది నీరు తాగేందుకు వచ్చినప్పుడు ఈ పులి, సింహం లాంటి దాడి చేయొద్దు అని చెప్పేసి ఆ నిబంధన వాళ్ళు పెట్టుకుంటారు. అది శాంతిశీల అని చెప్పేసి పిలుస్తున్నాము. ఇక్కడ ఏంటి, శాంతి నిబంధన అని చెప్పేసి పిలుస్తున్నాము. ఇది అమలు చేసినప్పుడు ఏ దేశం కూడా దాడి చేయొద్దు, ఆంక్షలు విధించదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఎక్కడ మనకు వచ్చిందంటే 2013లో వచ్చింది. 2013లో ఇన్ఫ్యాక్ట్ బాలి సమ్మిట్ లోపల వచ్చింది. సో బాలి మనకు మినిస్ట్రల్ ఈ WTO సమ్మిట్ ఉంటాయి కదా, సో అక్కడ మనం మీటింగ్ పెట్టుకొని ఒకవేళ డెవలపింగ్ కంట్రీస్ కనుక 10% ఉల్లంఘన చేస్తే రూల్స్ పెట్టేంత వరకు, శాశ్వత రూల్స్ వచ్చేంత వరకు కూడా ఈ పీస్ క్లాజ్ని అమలు చేస్తారట. సో దీని ప్రకారం ఏంటి అంటే 2013 లోపల బాలి సమ్మిట్లో మీటింగ్ పెట్టుకొని 10% ఉల్లంఘన చేసినప్పుడు ఈ పీస్ క్లాజ్ని అమలు చేస్తే ఏ కంట్రీ కూడా సో ఆంక్షలు విధించాయి ఆ దేశం మీద అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనం పీస్ క్లాజ్ని అమలు చేస్తున్నామంటే 10% ఉల్లంఘన చేసినా కూడా ఆంక్షలు విధించొద్దు అని చెప్పేసి సో మనకి ఆ క్వశ్చన్ లోపల తప్పు ఇవ్వడం జరిగింది. రైట్, పీస్ క్లాజ్ అనేది ఏం ఇస్తుంది, 10% యొక్క ఉల్లంఘనని అనుమతిస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇండియా అనేది వరుసగా 5సారి, అంటే తొలిసారి ఎప్పుడు అంటే మనకు 2018-19లో సో WTOలో ఈ పీస్ క్లాజ్ని అమలు చేసిన ఫస్ట్ కంట్రీ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. సో 18, 19, 19, 20, 20, 21, 21, 22, 22, 23 అని చెప్పేసి ఈసారి సో మనకు వరుస 5సారి పీస్ క్లాజ్ని ఇండియా అమలు చేస్తుంది. అందుకని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది. సో మీకు కంప్లీట్గా ఇంకా డాటా కావాలి అంటే బాగా మొత్తం మీద సో ఉత్పత్తి విలువ ఇండియాది 22-23లో $52.8 బిలియన్ అయితే సబ్సిడీ అనేది 6.39 ఇచ్చింది. కాబట్టి సో మనకి 12% అని చెప్పి సబ్సిడీ అయిపోయింది. 10ని ఉల్లంఘన చేస్తుంది కాబట్టి ఆంక్షలు విధించొద్దు అంటే మనం పీస్ క్లాజ్ అమలు చేయాలి కాబట్టి అమలు చేయడం జరిగింది. 2018-19లో వెరీ ఫస్ట్ టైం ఇండియా దీన్ని అమలు చేసింది. వరుసగా 5 సార్లు అమలు చేస్తుంది, ఇంకా అమలు చేస్తూనే ఉంటుంది. ఎందుకు, మనకి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉన్నది, మనం ఈ గోధుమకి రైస్కి అని చెప్పేసి ఎంఎస్పి ఇస్తున్నాం కాబట్టి మనం దాదాపుగా ఈ అంబర్ బ్యాగ్స్ని ప్రతిసారి ఉల్లంఘన చేస్తూ ఉంటాము. అయితే ఇండియా యొక్క అభ్యంతరం ఏంటి అంటే మన WTO మీటింగ్ వచ్చేసి ఫెయిల్ అయిపోయింది. మనం హెడ్డింగ్ పెట్టినాం వాస్తవంగా పేజీ లోపల. సో WTO మీటింగ్ మనకి
వ్యవసాయం విషయంలో కంప్లీట్గా ఫెయిల్ అని చెప్పేసి రాసినాం మనం. ఆ హెడ్డింగ్ అదే ఉంటుంది, ఫెయిల్ అని చెప్పేసి ఉంటుంది, ఆ పేజీలో ఫస్ట్ వాక్యం అదే ఉంటుంది. ఎందుకు ఫెయిల్ అంటే ఇది ఎప్పుడు నువ్వు కంపేర్ చేస్తున్నావు, 86, 88 లెక్కలు కంపేర్ చేస్తున్నావు, 22, 23 లెక్కలు మనకు వేరే ఉంటాయి. ఇది 24, 25లో మనం ఉన్నాం ఇంకా ఇప్పుడు లెక్కలు వేరే ఉంటాయి. సో మీరు దీన్ని అప్డేట్ చేయాలని చెప్పేసి WTO దగ్గర ఇండియా వాదిస్తుంది. రైట్, ఈ పీస్ క్లాజ్ అనేది ఎంతవరకు అమల్లో ఉంటుందంటే దీని మీద ఇంకా మనకి కంప్లీట్గా రూల్ రాలేదు ఇంకా. సో శాశ్వతమైన రూల్స్ రూపొందించుకున్నంత వరకు కూడా ఈ పీస్ క్లాజ్ని అమలు చేయాలని చెప్పేసి ఇండియా వాదిస్తుంది. సో అమలు చేస్తూనే ఉన్నారు. ఇది మనకు ఆ పీస్ క్లాజ్ గురించి, సో WTO సమ్మిట్స్ గురించి. రైట్, మనం ఇదే క్లాస్ని ఇన్ఫ్యాక్ట్ మనం ఆ రోజు మార్చి 15 రోజు ఏం చేసినామంటే A to Z రికార్డులో చేసినాము. సో అక్కడ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేసేందుకు అవకాశం ఉండదు. నాకు అట్లా అలవాటు లేదు కాబట్టి తక్కువ వివరణ కనిపిస్తుంది యాప్లో చేసినప్పుడు. సో మన కళ్ళ ముందు కనిపించినప్పుడు అదే చెప్తాం మనము. సొంత మైండ్ అనేది ఆలోచన చేయదు. కళ్ళ ముందు లేనప్పుడు ఏమవుతుందంటే మన సొంత మైండ్ పనిచేస్తుంది కాబట్టి విభిన్నంగా వస్తుంది. రైట్, ఇంకా గ్రీన్ బ్యాగ్స్, అంబర్ బ్యాగ్స్, బ్లూ బ్యాగ్స్ అని చెప్పేసి డౌట్ ఉండద్దు. సో ఉంటేమైనా ఇంకేమైనా కామెంట్ చేయండి. WTO విషయంలో నేను కంపల్సరీ దాన్ని ఆన్సర్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లో. రైట్, నెక్స్ట్ ఇది సో ఇది జాగ్రఫీ కింద ఇవి రెండు మనకు ఇన్ఫ్యాక్ట్ ఎకనామీ అండి. ఇంతకుముందు చెప్పిన రెండు ఏమిటి, ఈ NACN ఈ పీస్ క్లాస్ ఎకనామీ, కారికో క్రీ వచ్చేసి పాలిటీ అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ మనకి జాగ్రఫీ ఆర్టికల్, సో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్, ఇది 2023-24 అయిపోయింది కాబట్టి సో మొత్తం మీద 12,349 కిలోమీటర్లు నేషనల్ హైవేని రూపొందించిందట. ఇది సెకండ్ హైయెస్ట్ అట. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ యొక్క మినిస్ట్రీ విషయంలో, నేషనల్ హైవేస్ విషయంలో 23-24 ఇయర్లో 12,000 సుమారుగా చూస్తే నిర్మించింది. ఇది సెకండ్ హైయెస్ట్ అట. మరి ఫస్ట్ హైయెస్ట్ ఎప్పుడు అంటే 2021లో ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక 1000 కలుపుకొని మీకు 13,000 రౌండ్ ఫిగర్గా వస్తుంది. సో ఇది ఫస్ట్ హైయెస్ట్ అయితే, సెకండ్ వచ్చేసి ఇదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే రౌండ్ ఫిగర్ చేసుకోండి, పెద్ద ఇబ్బంది మనకు కనిపించదు, ఈజీగా మనకు గుర్తుంటుంది. 12,349 అని చెప్పేసి పర్టికులర్గా చదవద్దు. సో 12 అని చెప్పేసి చదివితే సరిపోతుంది. ఇది ఒక మనకి ఫ్యాక్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ ఇవన్నీ ఉత్తేయిగా. నెక్స్ట్ మనకి సో కుతుబ్ మినార్ వార్తల్లో ఉంది. ఇది ఆర్ట్ అండ్ కల్చర్ కిందకి వస్తుంది. జాగ్రఫీ అయిపోయింది ఇంకా. సో కుతుబ్ మినార్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఎందుకోసం వార్తల్లో వచ్చింది అంటే ఇది రువాండా దేశం ఉంది మనకు. 1994లో ఏమైంది అంటే అక్కడ జినోసైడ్ జరిగింది. సో మానవ మరణ హోమం అని చెప్పేసి జరిగింది. సుమారుగా ఇన్ఫ్యాక్ట్ 8 lakhs పీపుల్ మరణిస్తారండి ఆ మరణ హోమం లోపల. దానికి ఇన్ఫ్యాక్ట్ జ్ఞాపకార్థంగా ఈ కుతుబ్ మినార్ వచ్చేసి సో ఈ రువాండా ఫ్లాగ్ని లైటింగ్ ఏర్పాటు చేసింది. సో రువాండా ఫ్లాగ్ని లైటింగ్ అని చెప్పేసి ఏర్పాటు చేసింది కాబట్టి మనకి బిల్డింగ్ వార్తల్లో ఉంది. దీంతోపాటు రువాండాకి సో ఇన్ఫ్యాక్ట్ సానుభూతి కోసం అని చెప్పేసి ఒక ఇండియా ఒకరిని పంపింది. సో అతను ఎవరంటే ఈ విదేశీ మినిస్ట్రీ యొక్క ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఆయన పేరేంటి మనకంటే మధు అని చెప్పేసి, దమ్ము రవి అని చెప్పేసి ఉన్నాడు. ఈ దమ్ము రవి అని చెప్పేసి ఈ రువాండాకు వెళ్ళి సంఘీభావం చెప్పడం జరిగింది భారతదేశం తరపున. ఈయన ఎవరు మనకు అంటే విదేశీ శాఖ కార్యదర్శి అని చెప్పేసి పిలుస్తున్నాం. ఎకనామిక్ అఫేర్స్ కింద పనిచేస్తాడు. మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఉంది కదా. సో విదేశాంగ శాఖ యొక్క ఈ శాఖలో సో ప్రతి మినిస్ట్రీకి మళ్ళీ ప్రతి డిపార్ట్మెంట్కి ఇంకో సెక్రటరీ అని చెప్పేసి ఉంటారు. అందులో ఎకనామిక్ అఫైర్స్ కార్యదర్శి అని చెప్పేసి ఈ దమ్ము రవిని పిలుస్తాము. విదేశాంగ శాఖలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అని చెప్పేసి దమ్ము రవిని పిలుస్తాము. ఇతను సంఘీభావం చెప్పేందుకు ఇండియా తరఫున ఈ రువాండా మనకి కిగాలి లోపలికి వెళ్ళడం జరిగింది. సో ఇది మనకు హిస్టరీ కిందకి వస్తుంది. సో వెరీ ఫేమస్ క్వశ్చన్ ఏంటి అంటే దీన్ని కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేసిండు. కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేసిండు. సో 1వ అంతస్తు అయిపోయింది. నెక్స్ట్ వీళ్ళ అల్లుడు ఇల్ టుటు మిష్ అని చెప్పేసి ఉన్నాడు. సో ఇల్ టుటు మిషు ఇతనేమో సో మిగిలిన 3 అంతస్తులు పూర్తి చేస్తాడు. మొత్తం 4 అంతస్తుల బిల్డింగ్ అని చెప్పేసి కుతుబ్ మినార్ని పిలుస్తాం. అయితే నెక్స్ట్ ఏమవుతుందంటే ఫిరోజ్ షా తుగ్లక్ టైంకి వచ్చేసరికి సో ఈ బిల్డింగ్ మనకి 4వ అంతస్తు మొత్తం మీద ఏమో అవుతుంది, మరమ్మతులు చేయించి ఇంకొక అంతస్తుని పెంచుతాడు. సో ఒరిజినల్లీ ఎంత మనకి 4 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత +1 యాడ్ చేస్తాడు ఫిరోజ్ షా తుగ్లక్. ఇది మన జేఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఫేమస్. సో ప్రారంభించింది కుతుబుద్దీన్ ఐబక్ అయితే పూర్తి చేసింది ఫిరోజ్ షా తుగ్లక్ కాదు, ఇల్ టుటు మిష్ అని చెప్పేసి పిలుస్తున్నాం.
4 అంతస్తులు అయిపోయిన తర్వాత మరమ్మతులు చేస్తూ మరొక అంతస్తును యాడ్ చేసిన వ్యక్తి తుగ్లక్ అని చెప్పేసి పిలుస్తాం, ఫిరోజ్ షా అని చెప్పేసి పిలుస్తాం. ఇది వెరీ ఫేమస్ జిఎస్ క్వశ్చన్ అండి. అది నేను నోట్స్లో రాయలేదు, ఇది జిఎస్ పాయింట్స్ రాలేదు. ఎందుకు రాయాలంటే అది మనం ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ మనం చేసి ఉన్నాము ఎక్కడొక దగ్గర. నెక్స్ట్ డిఫెన్స్లో ఇగ్లాయిస్ అని చెప్పేసి వచ్చింది. ఇది మనకి వాస్తవంగా రిపీట్ అయిన ఆర్టికల్. ఇది కూడా ఇగ్లాయిస్, ఇట్ ఈస్ ద ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అండి. రష్యా నుంచి మనం కొనుగోలు చేసుకున్నాం కాబట్టి, సో ఇండియాకి వచ్చింది కాబట్టి వార్తల్లో వచ్చింది. ఒప్పందం చేసుకున్నప్పుడు డిసెంబర్ మాసంలో మనం డిస్కస్ చేసి ఉన్నాము. ఇప్పుడు ఇండియాకి ఒకటి, సో ఫస్ట్ బ్యాచ్లో 24 ఇగ్లాయిస్ రావడం జరిగింది. ఇండియా ఆర్మీలోకి వచ్చినది కాబట్టి మరొకసారి వార్తల్లో వచ్చింది. రష్యా నుంచి మనం కొనుగోలు చేసుకున్నాము. సో ఈ ఇగ్లాయిస్ లోపల ఏముంటుంది, దీన్ని మ్యాన్ ప్యాడ్స్ అని చెప్పేసి పిలుస్తున్నాం. మ్యాన్ ప్యాడ్స్ అంటే ఇన్ఫ్యాక్ట్ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పేసి అర్థం వస్తుంది. అంటే మనిషి మోసుకపోయేంత తేలికగా ఉంటుంది. ఎయిర్ డిఫెన్స్ అంటే ఏంటి, గాల్లో ఉన్న డ్రోన్ని మనకి మిసైల్ని ఇది ధ్వంసం చేస్తుంది. ఇందులో మనకు లాంచ్డ్ అంటే ఇన్ఫ్యాక్ట్ ఆ పిస్తోల్ లాగా ఉంటుంది, ప్లస్ మిసైల్ కలిగి ఉంటుంది. సో లాంచ్డ్ వెహికల్ ఉంటుంది, మిసైల్ కూడా మన లోపల ఉంటుంది. కాబట్టి ఈ 24 ఇగ్లాయిస్ లోపల మొత్తం 100 మిసైల్స్ ఉంటాయట. 100 మిసైల్స్. ఈ మొత్తం ఫస్ట్ బ్యాచ్లో మనకు ఇగ్లాయిస్ వచ్చింది, 100 మిసైల్స్ రావడం జరిగింది. రైట్. దీన్ని మ్యాన్ ప్యాడ్స్ అని ఎందుకు పిలుస్తున్నాం అంటే మ్యాన్ పోర్టబుల్ చేసే విధంగా ఉంటుంది కాబట్టి మ్యాన్ అని చెప్పేసి పిలుస్తున్నాం. దీంతోపాటు మనకి ఇంకా దీన్ని విఎస్ షార్ట్స్ అని చెప్పేసి పిలుస్తున్నాము. సో ఇన్ఫ్యాక్ట్ దీని అర్థం ఏంటంటే వెరీ షార్ట్ అంటే మనకు తక్కువ రేంజ్ కలిగి ఉంటుంది కాబట్టి వెరీ షార్ట్ అని చెప్పేసి పిలుస్తున్నాము. ఇది ఏం లేదు, ఒక మిసైల్ సిస్టమ్. ఇది ఇగ్లాయిస్ అంటే మ్యాన్ ప్యాడ్స్ మీన్స్ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. వి షార్ట్స్ అంటే వెరీ షార్ట్ రేంజ్ కలిగి ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో మరి మిగతా మనకి ఏంటి అంటే, సో ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా ఇండియాలో ఉన్న ఒక సంస్థ నిర్మాణం చేస్తుందట. ఇగ్లాయిస్ని 24 పంపింది 100 మిసైల్తోని. సో ఇంకా మిగతాయి పంపదట. మిగతా ఏంటి అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ, సాంకేతికత బదిలీ చేస్తుందట, ఒక ప్రైవేట్ కంపెనీకి ఇస్తుందట. సో కంపెనీ పేరు మనకి ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ డిస్కస్ చేయట్లేదు, బట్ మనకి ఇస్తారు. మొత్తం మీద దాన్ని మనం యాడ్ చేసుకోవాలి. సో మేబీ అదాని సంస్థకి ఇవ్వచ్చు, లేదా టాటా సంస్థకి అయితే ఇవ్వచ్చు. ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి మనం డిస్కస్ చేయట్లేదు. ఇగ్లాయిస్ వచ్చేసి రష్యా యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనం కొనుగోలు చేసుకున్నాం. నెక్స్ట్ ఒక ల్యాబ్ మనకి వార్తల్లో ఉంది, SLAC నేషనల్ యాక్సిలేటర్ ల్యాబ్ అని చెప్పేసి ఉన్నది. సో మనకి ఇన్ఫ్యాక్ట్ ఇది అమెరికా లోపల ఉంటుందండి. అమెరికా లోపల ఎందుకు వార్తలు వచ్చిందంటే ఇది ప్రపంచంలో అతిపెద్ద మెగా పిక్సెల్ కెమెరాని సృష్టించింది కాబట్టి వార్తల్లో వచ్చింది. ఎంత కెమెరా ఇది 3200 మెగా పిక్సెల్ కలిగి ఉంటుంది. సో మన కెమెరాలో ఎంత అంటే ఇన్ఫ్యాక్ట్ 40 మెగా పిక్సెల్ ఎంత ఉంది మొత్తం మీద. ఇది చూస్తే 3200 అని చెప్పేసి ఉన్నది. సో ఇది అత్యంత శక్తివంతమైన మెగా పిక్సెల్ అని చెప్పేసి పిలుస్తున్నాం. దీని బరువు చూస్తే మనకి సుమారుగా 3000 కిలోల బరువు ఉంటుందట. దీన్ని చిలీ దేశం లోపల ఏర్పాటు చేస్తున్నారట. సో ఒక అబ్జర్వేటరీ అని చెప్పేసి పిలుస్తాం ఇది. రైట్. ఇదేమో సంస్థ పేరు, ఇది మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. SLAC నేషనల్ యాక్సిలేటర్ ల్యాబ్ అని చెప్పేసి సో అమెరికాలో ఉంటుంది. ఇది ఎందుకు వార్తల్లో వచ్చిందంటే 3200 మెగా పిక్సెల్ కెమెరాని సృష్టించింది కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది. నెక్స్ట్ నెప్టిస్ ఫెలీరా అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇవన్నీగా వన్ ల్యాండ్ అండి. సో నెప్టిస్ ఫిలీరా అని చెప్పేసి పిలుస్తున్నాం. ఒక బటర్ఫ్లై యొక్క జాతి ఇది. వెరీ ఫస్ట్ టైం మన భారతదేశం లోపల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోపల దీన్ని గుర్తించాము. ఎక్కడ అంటే సో టేల్ వ్యాలే వైల్డ్ లైఫ్ శాంక్చురీ లోపల. సో టేల్ వ్యాలే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది నెప్టిస్ ఫెలీరా అనేది ఒక బటర్ఫ్లై యొక్క జాతి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. నెక్స్ట్ కున్మింగ్ మాంట్రియల్ ఒప్పందాన్ని అమలు చేసేందుకు ఒక యాక్షన్ ప్లాన్ని వెరీ ఫస్ట్ టైం ఒక రాష్ట్రం రూపొందించింది తెలంగాణ అని చెప్పేసి రికార్డు సృష్టించింది. మనం నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేసి ఉన్నాం కున్మింగ్ మాంట్రియల్ ఒప్పందం అని చెప్పేసి. మీకు వివరణ పూర్తి కావాలి అంటే డిసెంబర్ 2022 మ్యాగజైన్లో ఉన్నది. సో మనకి పర్యావరణ అంశం కింద మనం డిస్కస్ చేసినాం కాబట్టి ఆ సెక్షన్లో చూస్తే మీకు ఈజీగా ఒక 2-3 పేజెస్ కనిపిస్తాయి. ఇక్కడ అంతగా మనకు అవసరం లేదు.
ఇన్ఫ్యాక్ట్ కున్మింగ్ మాంట్రియల్ ఒప్పందం ఏంటి అని చెప్పేసి ఫస్ట్ చూసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం అయినప్పటికీ ఏపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. వై? బికాస్ ఫస్ట్ ఇన్ న్యూస్ కాబట్టి ప్రశ్న వస్తుంది. తెలంగాణ రాష్ట్రం అనేది యుఎన్డిపితోని ఒప్పందం చేసుకున్నది. సో ఈ కున్మింగ్ మాంట్రియల్ యొక్క యాక్షన్ ప్లాన్ని అమలు చేసేందుకు ఫస్ట్ రాష్ట్రం కాబట్టి తెలంగాణ రాష్ట్రం వెరీ వెరీ ఫేమస్. సో ఏంటి ఒప్పందం? అది కున్మింగ్ మాంట్రియల్ అని చెప్పేసి పిలుస్తున్నాం. మనకు కున్మింగ్ వచ్చేసి చైనాలో ఉంటుంది, మాంట్రియల్ వచ్చేసి కెనడా లోపల ఉంటుంది. సో మనకు కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ సమ్మిట్ వచ్చేసి దీన్ని COP15 అని చెప్పేసి పిలుస్తున్నాం. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 15 మనకి ప్యారిస్ సమ్మిట్ వేరు, క్లైమేట్ చేంజ్ మీద వేరు ఉంటుంది. ఇది మనకు బయో కాబట్టి రెండు వేరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. సరే, COP21 వచ్చేసి మనకి ప్యారిస్లో ఉంటుంది. సో అయితే ఇక్కడ చూస్తే ఈ కున్మింగ్ మాంట్రియల్ చూస్తే గిట్ట సో దీన్ని మనము జీవ వైవిధ్యం యొక్క ప్యారిస్ ఒప్పందం అని చెప్పేసి పిలుస్తున్నాము. ఏమంటున్నాను ఇక్కడ? జీవ వైవిధ్యం యొక్క ప్యారిస్ ఒప్పందం అని చెప్పేసి కంపేర్ చేస్తున్నాం. ఈ ప్యారిస్ ఒప్పందం ఏంటి మనకు? సో 2015లో COP21 అని చెప్పేసి ఉన్నది కదా. ఇక్కడ మనకి ప్యారిస్ లోపల సో ఈ వాతావరణ మార్పుల కోసం అని చెప్పేసి చాలా గట్టి చర్య తీసుకున్నాము. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ కంటే 1.5 డిగ్రీస్ మనకు టెంపరేచర్ అనేది ఎక్కువ కావద్దని చెప్పేసి కంకణం కట్టుకున్నాము. సో మనకి వాతావరణ మార్పుల విషయంలో ఇది పెద్ద ఒప్పందం కదా. అటువంటిది మనకు జీవ వైవిధ్యం విషయంలో ఇది పెద్ద ఒప్పందం కాబట్టి ఈ కున్మింగ్ మాంట్రియల్ని మనము జీవ వైవిధ్యం యొక్క ప్యారిస్ ఒప్పందంగా కంపేర్ చేస్తున్నాము. ఇది COP21 ప్యారిస్ ఫర్ క్లైమేట్ చేంజ్. ఇది COP15 CBD అని చెప్పేసి పిలుస్తున్నాము. సో కన్వెన్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ అని చెప్పేసి మనకి అర్థం వస్తుంది. రైట్. ఇందులో ఏముంటుందంటే 2030 నాటికి 30x30 రక్షించాలి. ఏంటి అంటే సో 30% సముద్ర భాగాన్ని, 30% ఎర్త్ని మనము ఇన్ఫ్యాక్ట్ రక్షణ చేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాం. దీంతోపాటు మనకి 4 టార్గెట్స్ ఉంటాయి, 4 గోల్స్ ఉంటాయి, 23 టార్గెట్స్ ఉంటాయి. సో ఈ అన్నింటి యొక్క అమలు కోసం అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వము యుఎన్డిపితో ఒప్పందం చేసింది కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది. వెరీ వెరీ ఫేమస్. రైట్. ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. 23 టార్గెట్స్ అని చెప్పేసి మనం రీచ్ కావాలి 2030 నాటికి. కున్మింగ్ మాంట్రియల్ ఏంటి మనకి? జీవ వైవిధ్యంలో ప్యారిస్ ఒప్పందం అని చెప్పేసి మనం కంపేర్ చేస్తున్నాం. అంటే వాతావరణ మార్పులకి అది ఎంత ఫేమసో ఇది దీనికి ఫేమస్ అని చెప్పేసి చూసుకోవాలి. సో నెక్స్ట్ ఏది? సో ఇవి అయిపోయినాయండి. ఇక ఈ నెప్టిన్, ఫిలిరా, కున్మింగ్ మాంట్రియల్ అని చెప్పేసి రెండు మనకి పర్యావరణ అంశాలు అని చెప్పేసి చూసుకోవాలి. రైట్. రష్యా చమురు దిగుమతి అని చెప్పేసి సో మనము ఇండియాలో ఎక్కువ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, మనల్ని చైనా కంట్రీ అధిగమించింది. సో రష్యా యొక్క క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసే కంట్రీ లోపల ఇన్ఫ్యాక్ట్ చైనా అనేది ఇండియాను అధిగమించింది. సరిపోతుంది, ఇంకా ఎక్కువ వద్దు. సో చైనా ఫస్ట్, సెకండ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తున్నాం. తర్వాత సిట్వే పోర్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం వాస్తవంగా. సో ఈ చాబహార్ ఉంది కదా మనకి ఇరాన్ లోపల, ఆ చాబహార్ పోర్టు తర్వాత భారతదేశం యొక్క కంట్రోల్లోకి వచ్చిన రెండవ విదేశీ పోర్టు మనకి సిట్వే ఫ్రమ్ మయన్మార్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనం డిస్కస్ చేసిన ఆర్టికల్ అండి ఇది, సిట్వే పోర్ట్ అని చెప్పేసి. సో దీన్ని మనకు ఇండియన్ పోర్ట్ గ్లోబల్ లిమిటెడ్ ఆధీనం కిందకి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆమోదించింది. ఏంటి రికార్డ్ అంటే చాబహార్ ఇరాన్ పోర్టు తర్వాత ఇండియన్ పోర్టు గ్లోబల్ లిమిటెడ్ కిందికి వచ్చినటువంటి రెండవ విదేశీ పోర్టు సిట్వే అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకి మయన్మార్లో ఉంటుంది. దీన్ని ఎవరు ఆమోదించారు? మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అని చెప్పేసి ఆమోదించింది. మనం ఇండియా అనుకుంటే కోలకత్తా, ఇన్ఫ్యాక్ట్ ఇదంతా మయన్మార్ కదా. అయితే ఇక్కడ సిట్వే అని చెప్పేసి ఉంటుంది. ఈ కోలకత్తా నుంచి సిట్వే వరకు సీ రూట్ ఉంటుంది, సముద్ర మార్గం ఉంటుంది. సిట్వే ఓటర్ నుంచి మనకి కలాదన్ రివర్ ద్వారా ఇక్కడి వరకు మనకు పాలెత్వా అని చెప్పేసి ఉంటుంది. సో పాలెత్వా అని చెప్పేసి లేదా పాలెట్వా అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ వరకు మనకి నది రూట్ అని చెప్పేసి ఉంటుంది. సో కలాదన్ రివర్ అని చెప్పేసి ఉంటుంది కదా, అటు నది వైపు మనం వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి మన మిజోరం వరకు కూడా ఇన్ఫ్యాక్ట్ రోడ్ ఉంటుంది. అంటే సీ రూటు, రివర్ రూటు, రోడ్ రూటు. ఎస్, ఇట్ ఇస్ మల్టీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి పిలుస్తాం మనం. అందుకే సో మయన్మార్ ఇండియా మధ్య ఒక ఒప్పందం జరిగి ఉన్నది, అదే సో కలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ అని చెప్పేసి. మల్టీ మోడల్ మీన్స్ మనకి సీ మార్గము, రివర్ మార్గము, రోడ్డు మార్గం ఉంది కాబట్టి మనం అలా పిలుస్తున్నాము. ఈ ప్రాజెక్ట్లో భాగంగా మనం సిట్వే ఓడర్ రెవెన్యూ కంట్రోల్లోకి తీసుకున్నాం కాబట్టి సో చాబహార్ పోర్టు అనంతరము భారతదేశం కంట్రోల్లో ఉన్న రెండవ విదేశీ పోర్టు అని చెప్పేసి మనము సిట్వే పోర్టుని పిలుస్తాము. ఈ ప్లేసెస్ గుర్తుపెట్టుకోవాలి. నార్త్ ఈస్టర్న్ ఏరియాకి మయన్మార్కి మధ్య వాణిజ్యం కోసం అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ బాగా పనికి వస్తుంది.
కలకత్తా ఓడరేవు నుంచి సిట్వే ఓడరేవుకి మనకి సీ రూట్ ఉంటే సిట్వే ఓడరేవు నుంచి కలాదాన్ రివర్ ద్వారా పాలెట్వా ప్రాంతానికి రివర్ రూట్ ఉంటే ఇక్కడ నుంచి మిజోరం ప్రాంతానికి మనకు ఇన్ఫ్యాక్ట్ రోడ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సిట్వే యొక్క స్పెషల్ ఏంటి అంటే మనకు సో చాబహార్ తర్వాత రెండవ పోర్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సో జగజిత్ పవాడి అని చెప్పేసి మహిళ మనకి వార్తల్లో ఉంది. జగజిత్ పవాడి అని చెప్పేసి సో ఇన్ఫ్యాక్ట్ ఈమె ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి సభ్యురాలిగా 3వసారి ఎన్నికైంది. ఇప్పుడు చూస్తే 2025-30 కాలానికి అని చెప్పేసి ఎన్నికైంది. సో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ మండలి అని చెప్పేసి మనం తెలుగులో పిలుస్తాం. ఇది యుఎన్ఓ యొక్క అనుబంధ సంస్థ. యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ కింద పనిచేస్తుంది, ఆర్థిక సామాజిక మండలి కింద పనిచేస్తుంది ఈ ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అని చెప్పేసి. దీనికి ఇండియా ఎన్నికైంది. ఇండియా తరపున మనకి జగజీత్ అని చెప్పేసి పవాడి అని చెప్పేసి ఆ మహిళ మనకి సభ్యురాలిగా పనిచేస్తుంది. ఈమె వెరీ ఫస్ట్ టైం 2015లో ఎన్నికైంది, 15 నుంచి 20 వరకు అని చెప్పేసి. సెకండ్ టైం 20 నుంచి 25, థర్డ్ టైం 25 నుంచి 30 అని చెప్పేసి చూసుకోవాలి. ఒకసారి ఈమె ఈ ఐఎన్సిబికి అధ్యక్షురాలిగా పనిచేసింది. ఇన్ఫ్యాక్ట్ 21, 22 టైంలో అని చెప్పేసి చూసుకోవాలి. ఒకసారి మనం చెక్ చేస్తే 21, 22 అని చెప్పేసి ఆ టైంలో ఈ జగజీత అని చెప్పేసి ఆమె అధ్యక్షురాలిగా పనిచేయడము జరిగింది. సో అందుకని చెప్పేసి మనకి వార్తల్లో అయితే వచ్చింది. రైట్, కరెక్టే అండి. నెక్స్ట్ చూస్తే బ్రిటిష్ కరెన్సీ మీద రాణి ఎలిజబెత్ II ఉంటుంది కదా, సో ఆమె ప్లేస్లో June 5 నుంచి కింగ్ చార్లెస్ III అని చెప్పేసి ఉంటాడు అట. జస్ట్ మనకి 1 లైన్ క్వశ్చనే. నెక్స్ట్ సియోరా లియోన్ అని చెప్పేసి కుష్ అనే మత్తు మందు కారణంగా దేశంలో పిచ్చి వాళ్ళు అవుతున్నారు కాబట్టి నేషనల్ ఎమర్జెన్సీ విధించింది. సో మనకి వన్ ఆఫ్ ది ఎమర్జెన్సీ ఇది. సో మనకి ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి కాబట్టి రాసుకోవాలి కంపల్సరీ. సో సియోరా లియోన్ కంట్రీ లోపల కుష్ అనే మత్తు పదార్థం అయితే ఏదైతే ఉందో ఈ గంజాయి అని చెప్పేసి డ్రగ్స్ని ఈ మనిషి యొక్క ఎముకలతోని కలిపి తయారు చేస్తారట. సో అది పిచ్చి వాళ్ళుగా చేస్తుందట. సో సియోరా లియోన్ యొక్క అధ్యక్షుడు నేషనల్ ఎమర్జెన్సీ విధించాడు. నెక్స్ట్ బోట్స్వానా కంట్రీ వార్తల్లో ఉంది, ఒక ఆఫ్రికా కంట్రీ. అక్కడ ఎలిఫెంట్స్ చాలా ఎక్కువైనాయని చెప్పేసి సో ఆ దేశం యొక్క పౌరులకి ట్రోఫీ హంటింగ్కి అనుమతి ఇచ్చిండు. సో ట్రోఫీ హంటింగ్ అంటే ఏంటి అంటే ప్రభుత్వ అనుమతితోని జంతువుల్ని మనం వేట చేసుకోవచ్చు. దీన్ని జర్మనీ కంట్రీ వ్యతిరేకిస్తుంది. సో నువ్వు మనిషివా, నీకు జంతువుల మీద దయలేదని చెప్పేసి బోట్స్వానా కంట్రీని వ్యతిరేకిస్తే బోట్స్వానా కంట్రీ స్వీట్ వార్నింగ్ ఇస్తుంది. సరే నీకు జంతువులు ఇష్టం ఉంటే ఒక 20,000 ఎలిఫెంట్స్ సరఫరా ఇస్తామని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది. సో ఏనుగుల నియంత్రణ చాలా కష్టం మనకి. మన కేరళ లోపల ఈ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ వెరీ కామన్ మనకి. ఇక్కడ చూస్తే లక్షల కొలది ఎలిఫెంట్స్ ఉన్నాయి కాబట్టి బోట్స్వానా దేశం అయితే ట్రోఫీ హంటింగ్కి అనుమతి ఇచ్చింది. సో మనకి వార్తల్లో ఉన్నది ట్రోఫీ హంటింగ్ పదం అని చెప్పేసి అర్థం అని చెప్పేసి మనకు క్వశ్చన్ వస్తుంది. ఏంది? సో ప్రభుత్వం యొక్క అనుమతం జంతువుల మనం హంటింగ్ చేయవచ్చు కాబట్టి ట్రోఫీ హంటింగ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ సో వెరీ ఫేమస్ ఒకటి అబ్దుల్ అజీజ్ వార్తల్లో ఉన్న వ్యక్తి. సో అబ్దుల్ అజీజ్ ఇన్ఫ్యాక్ట్ సౌదీ అరేబియా అండి. సో 2025లో మనకు ఈ కన్వెన్షన్ ఆన్ స్టేటస్ ఉమెన్ అని చెప్పేసి ఇది కూడా యుఎన్ఓ యొక్క అనుబంధ సంస్థ సామాజిక ఆర్థిక మండలి కింద పనిచేస్తుంది. ఏంటి ఇన్ఫ్యాక్ట్ మనకి కౌన్సిల్, సో కౌన్సిల్ స్టేటస్ ఆన్ ఉమెన్ అని చెప్పేసి అదొక సంస్థ. ఈ సంస్థ యొక్క 69వ సెషన్కి మన అబ్దుల్ అజీజ్ అధ్యక్షత వహిస్తున్నాడు. సో మనకి ఎవరిక్కడ ఇతను సౌదీ అరేబియా కాబట్టి మహిళల మీద గల్ఫ్ కంట్రీస్ లోపల ఆంక్షలు ఉంటాయి కాబట్టి మహిళా సంస్థ కాబట్టి వెరీ ఫేమస్. ప్రశ్న వస్తుంది మనకు. సో ఎందుకు ప్రశ్న వస్తుంది అంటే ఇదే. సో COP28 యొక్క సమావేశానికి అధ్యక్షులు అని చెప్పి మనకు ప్రశ్న వచ్చింది. ఎందుకోసం వచ్చింది అంటే COP28 యొక్క మనకు అధ్యక్షులు పెట్రోలియం శాఖ కాబట్టి ఇదేమో వాతావరణ సదస్సు పెట్రోలియం కాబట్టి ప్రశ్న వచ్చింది. అట్లనే ఇక్కడ ఈ కౌన్సిల్ స్టేటస్ ఆన్ ఉమెన్ అనేది మహిళా సంస్థ. సౌదీ అరేబియా మన మహిళల మీద ఆంక్షలు ఉంటాయి కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అబ్దుల్ అజీజ్ సౌదీ అరేబియా వ్యక్తి. సో కౌన్సిల్ స్టేటస్ ఆన్ ఉమెన్ యొక్క మీటింగ్కి ప్రెసిడెంట్గా ఎన్నికైంది కాబట్టి ఇది వార్తల్లో రావడం జరిగింది. ఓకే రైట్. నెక్స్ట్ చూస్తే ఇస్రో చంద్రయాన్ 3కి మరొక అవార్డు వచ్చింది. అవార్డ్స్ కిందకి వస్తుంది. సో జాన్ ఎల్ జాక్ జూనియర్ అవార్డు, జాన్ ఎల్ జాక్ జూనియర్ అవార్డు అని చెప్పేసి దీనికి వచ్చింది, చంద్రయాన్ 3కి వచ్చింది.
ఓన్లీ ఫ్యాక్ట్ క్వశ్చన్ అంటే దీనికి పెద్ద విశ్లేషణ అవసరం లేదు. అయితే దేనికి అవసరం అంటే చంద్రయాన్ 3 గురించి మనం క్లాస్ చేసి ఉన్నాం ఆల్రెడీ, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. ఇది మీరు ఆన్సర్ చేయండి. సో చంద్రయాన్ 1 మనకి ల్యాండ్ అయింది, దాన్ని ఏమని పిలుస్తున్నాము? చంద్రయాన్ 2 ల్యాండ్ అయింది, దాన్ని ఏమని పిలుస్తున్నాము? చంద్రయాన్ 3 ల్యాండ్ అయింది, దాన్ని ఏమని పిలుస్తున్నాము? ఈ పేర్లు పెట్టిన వ్యక్తి ఎవరని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. చంద్రయాన్ 1, 2, 3 ల్యాండ్ అయిన స్పేస్ని ఏమని పిలుస్తున్నాము? ఆ పేరు పెట్టిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి మీరు ఇది ఆన్సర్ చేయండి. రైట్. చంద్రయాన్ 3కి అవార్డు వచ్చింది కదా, ఎవరు? జాన్ ఎల్ జాక్ అని చెప్పేసి అవార్డు పేరు అది. సో సైంటిస్ట్ నేమ్ అది. ఈ అవార్డుని ఎవరు ఇస్తారంటే మనకు ఇన్ఫ్యాక్ట్ అమెరికా సంస్థ స్పేస్ ఫౌండేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో ప్రశ్న వస్తుంది, మీరు ఏబిపిఎస్ గ్రూప్ 2 పేపర్ చూస్తే గిట్ట చంద్రయాన్ 3కి అవార్డు వచ్చింది. సో అవార్డు పేరు ఇస్తే మనకు లీఫ్ ఎరిక్సన్ అని చెప్పేస్తున్నది. లీఫ్ ఎరిక్సన్ అనేది చంద్రయాన్ 3కి వచ్చిన అవార్డు. ఈ లీఫ్ ఎరిక్సన్ ఎవరు ఇస్తారంటే మనకు ఐస్లాండ్లో ఉన్న ఎక్స్ప్లోరనేషన్ మ్యూజియం అని చెప్పేసి ఉంటుంది. సో మన ప్రశ్న ఏమొచ్చింది అంటే ఎక్స్ప్లోరనేషన్ మ్యూజియం యొక్క దేశం అని చెప్పేసి ప్రశ్న వచ్చింది. సో ఆన్సర్ ఏంటి మనకి? ఇది కదా. సో వాడు ఇది ఇవ్వకుండా ఇది ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఇక్కడ ప్రశ్న వస్తే మళ్ళీ రావచ్చు. అంటే మనకు ప్రాథమిక అంశం కాకుండా చంద్రయాన్ 3కి అవార్డు వచ్చినది కాకుండా ద్వితీయ అంశాన్ని అవార్డు ఎవరిచ్చారని చెప్పేసి ఫోకస్ చేయడం జరిగింది. ప్రీవియస్ పేపర్స్ చూసేది మనకు సో గుణపాఠాలు నేర్చుకోవాలి. గుణపాఠం ఏంటి అంటే నెంబర్స్ మీద ఫోకస్ చేయడం కాదు. ప్రశ్న అనేది ప్రాథమిక అంశం కాకుండా ద్వితీయ అంశం మీద ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి ఒక ఫేమస్ ఇన్స్టిట్యూషన్కి ఫేమస్ ప్రయోగానికి అవార్డు వచ్చినప్పుడు అవార్డు ఎవరిస్తున్నారు, ఏ కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. లీఫ్ ఎరిక్సన్ ప్రైజ్ చంద్రయాన్ 3కి వచ్చింది. ఇది వెరీ ఫేమస్. చంద్రయాన్ 3 మనకి వార్తల్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ ఏంటి అంటే ఈ లీఫ్ ఎరిక్సన్ ఎవరిచ్చారు అంటే మనకు మ్యూజియం పేరు గుర్తుపెట్టుకోవాలి, కంట్రీ పేరు గుర్తుపెట్టుకోవాలి. మనం అలా డిస్కస్ చేసినాం ఇంతకుముందే. ఇంకా చంద్రయాన్ 3కి నెంబర్ ఆఫ్ అవార్డ్స్ వచ్చినాయి. ఇంకోటి సో ఏవియేషన్ వీక్లీ అని చెప్పేసి అవార్డు వచ్చింది. ఏవియేషన్ వీక్లీ అని చెప్పేసి వచ్చింది. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు ఇండియన్ అని చెప్పేసి సో గ్లోబల్ బిజినెస్ లీడర్ ఫోరం సమ్మిట్ లోపల